నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీకందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అంటే 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకి 12 రాశులకు ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితులు, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ప్లస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 2025లో మరి ఆ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే గ్రహచార స్థితులు గాని, గోచార స్థితులు గాని ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. తప్పకుండా. అయితే ఏంటంటే, గోచార ఫలితాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే, మామూలుగా ఉగాది రోజు నుంచి తెలుసుకుంటాం. అవును. ఉగాది రోజున ఎందుకు రాశి ఫలాలు వినాలి అంటే, హ్మ్. ఉగాది చేసినప్పుడు ఆ కొత్త సంవత్సరాది మన తెలుగు సంవత్సరాది గనక, హ్మ్. అక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ ప్రాంగణం జరిగేది గుడిలో జరిగేవి. అవును. సో, గుడిలో ఎందుకు పంచాంగ శ్రవణం వినమనేవాళ్ళంటే, అన్ని రాసులకి అందంగా ఏమి ఉండదు జీవితం. హ్మ్. కాస్త కాస్త మిశ్రమ ఫలితాలు, అవును. కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. అవును. కొన్ని రాసులు చాలా బావుంటాయి. హ్మ్. అయితే బావుంది అనుకునేదానికి హ్యాపీగా ఉండేవాళ్ళకి, బాలేదంటే భయపడే వాళ్ళకి, హ్మ్. ఈ రెండిటికి సమానంగా తీసుకోవడానికి అంటే ఒక గుళ్ళో పంచాంగ శ్రవణం చదివేవాళ్ళు. ఆహా! ఆ చదివే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఉపాసన పరులు, అవును. కాస్త ఏదో వాళ్ళు కాస్త తెలిసిన అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు చదువుతుండేవాళ్ళు. హ్మ్. ఏదంటే అనుష్ఠానం చేసుకొని ఉపాసన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ నోటితో ఏం చెప్పినా అది మంచి జరుగుతుంది. హ్మ్. ఏవండీ నిజంగా మాకు ఈ రాశి బాలేదండి అని మళ్ళీ వచ్చి అలా అడిగితే, అలా ఏం లేదమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. చేసుకోండి ఏం కాదు అనేసంటే, హ్మ్. వాళ్ళ నోటి వాక్యంతో హ్మ్. ఫలిస్తాయన్నమాట. సో, అందుకని పంచాంగ శ్రవణాన్ని మనకి ఉగాది రోజున హ్మ్. గుళ్ళోనే వినమని చెప్పేవాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు మనకున్న కాలం మానవ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే, డిజిటల్ మీడియాలోకొచ్చేసాం గనక తెలుసుకుంటున్నాం. అయితే ఇది వర్ష ఫలితాలు అనేదేంటంటే, హ్మ్. జనవరి నుంచి డిసెంబర్ దాకా వినే ఫలితాల కంటే, మే నుంచి మార్పులు ఎవరికైనా ఉంటాయి. ఆహా! ఓకే. అయితే మనం జనవరి నుంచి డిసెంబర్ చెప్పుకోవడం ఏంటంటే, అదొక కొత్తగా అలవాటయిపోయింది. హ్మ్. అవును. కొత్త సంవత్సరం మారిపోయింది. డేట్ మారుతుంది గనక, మారుతుంది. సో, ఈ డేట్ మారిన దగ్గర నుంచి ఏం జరుగుతాయి అవును. అని ఒక ఉత్సాహం. హ్మ్. సో, ఆ ఉత్సాహంలో తెలుసుకోవాలనే కోరికలు, హ్మ్. ఇవన్నీ పుట్టడంతో మనం చెప్పడం జరుగుతుంది. హ్మ్. అయితే ఈ సంవత్సరం కూడా ఏంటంటే, కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు, హ్మ్. కొన్ని రాసులకి మంచి ఫలితాలున్నాయి. హ్మ్. అయితే మంచి ఫలితాలున్నాయి గానీ, వాళ్ళు హ్యాపీగా ఉండక్కర్లేదు. హ్మ్. మిశ్రమ ఫలితాలున్నాయి వీళ్ళు బాధపడక్కర్లేదు. అవును. సో, రెండిటికి ఒక పరిహారం. ఏంటంటే, జ్యోతిష్యం అనేదేంటంటే, అవును. మన జీవితాలకి ఒక మార్గాన్ని చూపించడానికి. అవును. అంటే ఏంటంటే, మనం వెళ్ళే దారిలో ముందు ఒక మలుపుంది. జాగ్రత్తగా అవును. వెళ్ళండి. ముందు అక్కడ ఒక 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 పెద్ద చీకటిగా రాయి ఉంది. ఉంది. ఆ! హ్మ్. అది దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక బోర్డ్స్ మనకేదైతే అవును. హైవే సైన్స్. హైవే మీద హ్మ్. పెడతారో, హ్మ్. అలాగ ఒక సైన్స్ అనమాట. హ్మ్. సో, బావుంది అనుకుంటే ఓకే. బ్రహ్మాండంగా మనం అడుగులు వేయొచ్చు. హ్మ్. బాలేదన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం. హ్మ్. అంతకు మించి దీంట్లో నిజంగా బాలే గదా! నిజంగా లైఫ్ బాలైపోతుందా అనేదేం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే భగవంతుడిని మించిన శక్తి ఏదీ లేదు. హ్మ్. సో, భగవంతుడి నామస్మరణ, భగవంతుడి ధ్యానము, ఇంట్లో పూజా పునస్కారం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకి ఆధీనంలో ఉంటాయి. హ్మ్. అయితే తెలుసుకోవాలి గనక ఈ విషయాన్ని హ్మ్. మనం చెప్తున్నాం. అవును. సో, ఇది తెలుసుకునే విషయాల ప్రాసెస్‌లో ఏంటంటే కొన్ని రాసులకి హ్మ్. బ్రహ్మాండంగా ఫలిస్తున్నాయి. హుహు. కొన్ని రాసులకి మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు, కొన్ని రాసులకి బాలేదు. సో, హుహుహు. ఇది మనకి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు. హ్మ్. 2025 సంవత్సరం అనేది కాస్తంత కొంతమందికి కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తుంది. హుహుహు. అయితే ఎవరెవరికి ఏం బావుంది? బావున్న వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. బాలేని వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి? హ్మ్. అవి చెప్పుకుందాం. హ్మ్. ఏమ్మా? అలాగేనమ్మా. హ్మ్. అమ్మ మరి ఈ సంవత్సరం 2025లో జనవరి నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి? అండ్ అలాగే మరి తీసుకోవాల్సిన పరిహారాల గురించి మన వ్యూవర్స్‌కి తెలియజేయండి. తప్పకుండా. సో, కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. హ్మ్. సో, మిశ్రమ ఫలితాలు అనందుకు మనం ఏం భయపడక్కర్లేదు. హ్మ్. ఎందుకంటే, ఈ రాశిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కాస్తంత ఏ పనైనా కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఆలస్యం. ఎండ్ ఆఫ్ ద డే బావుంటుంది. హ్మ్. అంటే ఒక వ్యాపారం మొదలుపెట్టారు ఒక వ్యాపారస్తులు. హ్మ్. ఆ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఆలస్యాలు హ్మ్. కనిపిస్తుంటాయి. హ్మ్. అవి ఎంత ఆలస్యం అంటే కొంతమందికి షాప్ పెట్టాలనుకుంటే షాప్ దొరకదు. హ్మ్. మంచి షాప్ సెంటర్‌లో షాప్ దొరకదు. ఎక్కడెక్కడో షాప్ దొరుకుతుంది. ఒకవేళ దొరికిన షాప్‌కేమో ఎక్కువ రెంట్‌లు అడుగుతారు. హ్మ్. ఎక్కువ ఇవి అడుగుతుంటారు. హ్మ్. ఇలా మొత్తానికి తిప్పి, 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 తిప్పి లాస్ట్ ఫైనల్‌గా హ్మ్. అవుతుంది. ఓకే. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా వ్యాపారస్తులకి కాస్త తిప్పడం జరుగుతుంది ఎక్కువగా. హ్మ్. తర్వాత ఫైనల్‌గా అవుతుంది. హ్మ్. టెన్షన్ అనేది కంపల్సరీ పడతారు వీళ్ళు. హ్మ్. అంటే ఎంత టెన్షన్ పడతారు అంటే ఇంక అవ్వదేమో అని టెన్షన్ పడి భగవంతుడా అనుకున్నప్పుడు హ్మ్. ఆయన పంపిస్తాడు. అంటే దేవుడు పంపించాడు ఇక్కడ అంటే అవును భగవంతుడే పంపిస్తాడు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏది మనసులో పూర్తిగా దేవుడి దగ్గర కోరుకుంటారో హ్మ్. అది వాళ్ళకవుతుంది. హ్మ్. ఆ కోరుకునే వరకు
తిప్పుతూ ఉంటుంది గ్రహస్థితి. ఎందుకంటే హ్మ్. ఈ సంవత్సరం వీళ్ళకి అలాంటి ఫలితాలున్నాయి హ్మ్. వ్యాపారస్తులకి. ఇక ఉద్యోగస్తులకి చూసుకుంటే హ్మ్. పక్క వాళ్ళ తోటి వాళ్ళతో కాస్తంత చికాకులు, హ్మ్. కాస్తంత ఇబ్బందులు, హ్మ్. కాస్త ఈర్ష్య, ద్వేషాలు. అంటే హ్మ్. వీళ్ళు బాగున్నారు, వీడికి బ్రహ్మాండంగా ఉంది. ఒక ప్రమోషన్ వచ్చిందనుకోండి, పక్క వాళ్ళతో "నీకెందుకురా ప్రమోషన్ వచ్చింది? హ్మ్. అసలు ఏం సాధించావని" హ్మ్. అని ఇలాగా గుచ్చి గుచ్చి అవును. మాట్లాడటము. హ్మ్. లేదు ప్రమోషన్ రాలేదు. "అరే! నీకు రాలేదు వాళ్ళకొచ్చేసింది. ఎంతకాక మనకొచ్చింది వాడికొచ్చింది నీకు రాలేదు" అని మాట్లాడడం. అంటే ఏదో ఏదో ఒక ఒక విధంగా. ఆ! విధంగా కాస్తంత మనశ్శాంతి అనేది కోల్పోయడానికి చుట్టూ ఉండే పరిస్థితులు హ్మ్. కనిపిస్తున్నాయి. హ్మ్. దీనికి వీళ్ళు చేసుకోవాల్సిందేంటంటే కాస్త పరిహారం హ్మ్. చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. హ్మ్. ఇక విద్యార్థుల విషయానికొస్తే, హ్మ్. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. హ్మ్. చదువుకోకపోతే విద్యలో ఆటంకాలు, హ్మ్. మళ్ళీ మళ్ళీ రాయాల్సొచ్చే పరిస్థితి ఇవి హ్మ్. జరుగుతాయి. హ్మ్. ఇక మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి హ్మ్. కాస్త ఆటంకాలున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వీళ్ళకి బావుంటుంది. మరి పెళ్లి కావాలనుకుంటే? వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు హ్మ్. వీళ్ళకి మాత్రం మే లోపు వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం అయిపోతుంది. హ్మ్. ఒకవేళ మే తర్వాత చేస్తే మాత్రం అవ్వదు. ఎందుకంటే హ్మ్. మే లోపు చేసుకోవడం వల్ల ఏంటంటే అష్టమ శని. హ్మ్. అష్టమ శని భగవానుడు లాభస్థానంలో గురువు. హ్మ్. సో, లాభస్థానంలో గురువు, అష్టమ శని ఈ 2 కాంబినేషన్స్ ఏంటంటే వివాహానికి మంచి ప్రయత్నాలు జరగడానికి, హ్మ్. మంచి ఇంటికి కుటుంబానికి వెళ్ళడానికి, మంచి కుటుంబం నుంచి రాడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్మ్. ఇది చక్కగా ఈ కర్కాటక రాశి వాళ్ళకున్నది. అయితే మిగతా వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఎందుకన్నామంటే మార్చి 30 నుంచి హ్మ్. శని భగవానుడు మారి హ్మ్. మీనంలోకెళ్తారు. హ్మ్. ఎప్పుడైతే మార్చి 30 నుంచి వెళ్తారో అప్పటి నుంచి వీళ్ళకి అష్టమ శని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. హ్మ్. కానీ అక్కడ రాహు వస్తాడు. హ్మ్. సో, దానివల్ల కాస్త అనారోగ్య సమస్య అని ఉంది. హ్మ్. ఇది జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. హ్మ్. ఇది కర్కాటక రాశి వాళ్ళది. హ్మ్. మరి ఈ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. తప్పకుండా. ఎందుకంటే కర్కాటక రాశికి ఎప్పుడైతే అష్టమ శని హ్మ్. వెళ్ళిపోయి తర్వాత రాహు వస్తాడు అక్కడికి హ్మ్. ఆ స్థానంలోకి. హ్మ్. ద్వితీయంలో కేతు వస్తాడు. హ్మ్. సో, కొంచెం కుటుంబాల్లో కాస్తంత చికాకులు, కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. కనిపిస్తున్నాయి. హ్మ్. అయితే వీళ్ళు ప్రశాంతంగా ప్రతిరోజు హ్మ్. హనుమాన్ చాలీసా చదువుకుంటూ, హ్మ్. ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః హ్మ్. అని మంత్రాన్ని చదువుకుంటూ, హ్మ్. ఏ పని చేసినా ఈ మంత్రాన్ని వదలకుండా చేస్తూ వెళ్ళడము. హ్మ్. నిత్యం హనుమాన్ చాలీసా చదవడము. హ్మ్. తర్వాత ప్రతి మంగళవారం, శనివారం హ్మ్. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళడం, హ్మ్. ప్రదక్షిణాలు చేయడం. ఇలా చేసుకుంటూ వెళితే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. హ్మ్. ముఖ్యంగా ఆరోగ్యం అనేది కాస్త ఇబ్బంది పడుతుంది గనక సాత్విక ఆహారాన్ని, హ్మ్. శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి ఈ సంవత్సరం వీళ్ళు. హ్మ్. తీసుకోవడం వల్ల మంచి ఫలితాలున్నాయి. ఓకే అమ్మ. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది జనవరి నుంచి అలాగే డిసెంబర్ వరకి? మరి తీసుకోవాల్సిన పరిహారాల గురించి మన వ్యూవర్స్‌కి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండీ! 2025లో జనవరి నుండి అలాగే డిసెంబర్ వరకు ఈ 12 రాశులకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి. అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి మరి జయప్రద గారు చాలా చక్కగా వివరించారు కదండీ! ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.